హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు టాపిక్ లో డిడ్ ని మన డైలీ లైఫ్ లో ఎలా యూజ్ చేయాలో ఈ రోజు టాపిక్ లో డిస్కస్ చేద్దాం. డిడ్ అంటే ఏంటి? మనం పాస్ట్ లో జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి మనం డిడ్ అనేది యూజ్ చేస్తాం. దీని మీద కొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేద్దాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నిన్న వెళ్ళావు, అది పాజిటివ్ సెంటెన్స్. నువ్వు నిన్న వెళ్ళావా, అది పాజిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్. మనం క్వశ్చన్ చేస్తున్నాం, ఓకేనా? అతను నిన్న వెళ్ళలేదు, ఇది నెగిటివ్ సెంటెన్స్. అతను నిన్న వెళ్ళలేదా, ఇది నెగిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, ఓకేనా? పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటర్గేటివ్ సెంటెన్స్. ఈ 4 సెంటెన్సెస్ యూజ్ చేసి ఈ రోజు టాపిక్ లో ప్రాక్టీస్ చేద్దాం. అతను నిన్న వెళ్ళలేదు, హీ డింట్ గో ఎస్టర్డే. నువ్వు నిన్న మాట్లాడావా, డిడ్ యూ స్పీక్ ఎస్టర్డే. నువ్వు నిన్న ఎందుకు మాట్లాడలేదు, వై డింట్ యూ స్పీక్ ఎస్టర్డే. నేను నిన్న వెళ్ళాను, ఐ వెంట్ ఎస్టర్డే. నువ్వు నిన్న ఎప్పుడు వెళ్ళావు, వెన్ డిడ్ యూ గో ఎస్టర్డే. అతను నిన్న మాట్లాడా, డిడ్ హీ స్పీక్ ఎస్టర్డే. ఆమె నిన్ను ఎందుకు ఏడ్చింది, వై డిడ్ షీ క్రై ఎస్టర్డే. మీరు నేను ఎందుకు అడిగారు, వై డిడ్ యూ ఆస్క్ ఎస్టర్డే. ఆమె నిన్న అడగలేదు, షీ డిడ్ నాట్ ఆస్క్ ఎస్టర్డే. వాళ్ళు నిన్న చెయ్యలేదు, దే డిడ్ నాట్ డూ ఎస్టర్డే. వాళ్ళు నిన్న ఇవ్వలేదు, దే డింట్ గివ్ ఎస్టర్డే. వాళ్ళు మొన్న కలవలేదు, దే డింట్ మీట్ డే బిఫోర్ ఎస్టర్డే. మీరు నిన్న ప్రాక్టీస్ చేశారా, డిడ్ యూ ప్రాక్టీస్ ఎస్టర్డే. మీరు నిన్న చూసారా, డిడ్ యూ సీ ఎస్టర్డే. మీరు నిన్న ఎలా చూశారు, హౌ డిడ్ యూ సీ ఎస్టర్డే. ఆమె నిన్న అడిగిందా, డిడ్ షీ ఆస్క్ ఎస్టర్డే. నువ్వు నిన్న ఏం మాట్లాడావు, వాట్ డిడ్ యూ స్పీక్ ఎస్టర్డే. నువ్వు నిన్న ఏం నేర్చుకున్నావు, వాట్ డిడ్ యూ లర్న్ ఎస్టర్డే. అతను నీకు ఇచ్చాడా, డిడ్ హీ గివ్ ఎస్టర్డే. మీరు నిన్న అది మార్చారా, డిడ్ యూ చేంజ్ దాట్. నువ్వు ఎప్పుడు మార్చావు అది, వెన్ డిడ్ యూ చేంజ్ దాట్. నిన్న నువ్వు ఎగ్జామ్ రాసావా, డిడ్ యూ రైట్ అన్ ఎగ్జామ్. నువ్వు నిన్న ఇక్కడికి వచ్చావా, డిడ్ యూ కమ్ హియర్ ఎస్టర్డే. నువ్వు నిన్న ఎందుకు రాలేదు, వై డింట్ యూ కమ్ ఎస్టర్డే. నేను అక్కడికి వెళ్ళలేదు, ఐ డింట్ గో దేర్. నువ్వెందుకు ఆమెతో మాట్లాడావు, వై డిడ్ యూ టాక్ టు హర్. నువ్వెందుకు అది నేర్చుకోలేదు, వై డింట్ యూ లర్న్ దాట్. నువ్వెందుకు అలా మాట్లాడావు, వై డిడ్ యూ స్పీక్ లైక్ దాట్. నువ్వెందుకు అలా మాట్లాడావు, వై డిడ్ యూ స్పీక్ లైక్ దాట్. నువ్వు నిన్న ఆడావా, డిడ్ యూ ప్లే ఎస్టర్డే. నువ్వు నిన్న ఎందుకు ఆడలేదు, వై డింట్ యూ ప్లే ఎస్టర్డే. నువ్వు నిన్న ఎందుకు ఏడ్చావు, వై డిడ్ యూ క్రై ఎస్టర్డే. నువ్వు నిన్నెందుకు ఇవ్వలేదు, వై డింట్ యూ గివ్ ఎస్టర్డే. మీరు నేను ఎందుకు కంప్లీట్ చేయలేదు, వై డింట్ యూ కంప్లీట్ ఎస్టర్డే. మీరు నిన్న కుక్ చేశారా, డిడ్ యూ కుక్ ఎస్టర్డే. నేను నిన్న కుక్ చేయలేదు, ఐ డింట్ కుక్ ఎస్టర్డే. మీరు ఫ్లోర్ క్లీన్ చేశారా, డిడ్ యూ క్లీన్ ద ఫ్లోర్. మీరు నిన్న ఫ్లోర్ ఎందుకు క్లీన్ చేయలేదు, వై డింట్ యూ క్లీన్ ద ఫ్లోర్. మీరు నిన్న ప్రాక్టీస్ చేయలేదా, డింట్ యూ ప్రాక్టీస్ ఎస్టర్డే. మీరు నిన్న ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు, వై డింట్ యూ ప్రాక్టీస్ ఎస్టర్డే. అతను ప్రాక్టీస్ చేయలేదు, హీ డింట్ ప్రాక్టీస్. ఆమె ప్రాక్టీస్ చేయలేదు, షీ డింట్ ప్రాక్టీస్. వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదు, దే డింట్ ప్రాక్టీస్. నేను ప్రాక్టీస్ చేయలేదు, ఐ డింట్ ప్రాక్టీస్. నేను ప్రాక్టీస్ చేయలేదా, డింట్ ఐ ప్రాక్టీస్. వాళ్ళు ప్రాక్టీస్ చేయలేదా, డింట్ దే ప్రాక్టీస్. అతను ప్రాక్టీస్ చేయలేదా, డింట్ హీ ప్రాక్టీస్. ఆమె ప్రాక్టీస్ చేయలేదా, డింట్ షీ ప్రాక్టీస్. మీరెందుకు ప్రాక్టీస్ చేయలేదు, వై డింట్ యూ ప్రాక్టీస్. అతను ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు, వై డింట్ హీ ప్రాక్టీస్. వాళ్ళు ఎందుకు ప్రాక్టీస్ చేయలేదు, వై డింట్ ద ప్రాక్టీస్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్. ఈ రకంగా డిడ్ ని యూజ్ చేసి ఇలాంటి సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేసి మీ డైలీ లైఫ్ లో మాట్లాడవచ్చు. మీకు ప్రాక్టీస్ యూజ్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.